ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అశోక్ నగర్ ను ఆపరేషన్ సింధూర్ కాలనీగా పేరు మార్చారు. కామారెడ్డిలో మద్యం వ్యసనాలకు బానిసైన కొడుకును ఓ తండ్రి హత్య చేశాడు. మరో ప్రాంతంలో పిడుగుపాటుతో మరొకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 15,000 లంచంతో ఏసీబీకి చిక్కాడు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలతో పొగాకు, సజ్జ, జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. నసూర్లాబాద్ కారులో బీభత్సం 6గురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. నిజామాబాద్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో 59 వాహనాలను సీజ్ చేశారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా జరిగిన ముఖ్యాంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా జరిగిన ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లాలో ఏదైతే సైనికులకు వారికి వందనం తెలియజేస్తూ వాళ్ళ సేవలను గుర్తించుకునే విధంగా ఒక కాలనీకి ఆపరేషన్ సింధూర్ ఏదైతే విజయవంతాన్ని గుర్తు చేస్తూ అశోక్ నగర్ లో కాలనీకి మన సింధూర్ కాలనీ అని చెప్పి నామకరణం చేశారు. ఏదైతే ఈ సైనికులందరికీ కూడా వాళ్ళు కృతజ్ఞతా భావం తెలియచేస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్టు వారైతే తెలియచేశారు. అశోక్ నగర్ కు పూర్తిగా ఆపరేషన్ సింధూర్ కాలనీ అని నామకరణం చేసి ఇక ఇప్పటి నుంచి కూడా ఈ కాలనీ అంతా కూడా ఆపరేషన్ సింధూర్ కాలనీగా పిలువబడుతుందని చెప్పి కాలనీ వాసులు తెలియజేశారు. మద్యం వ్యసనానికి బానిసైన తన కొడుకుని మందలించే ప్రయత్నం చేశాడు. ఎంత చెప్పినా కొడుకు వినడకపోవడంతో తండ్రి కొడుకును హత్య చేసిన సంఘటన కామారెడ్డిలో అయితే కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా నిఖిల్ అనే ఒక యువకుడు తాను మద్యానికి బానిసయ్యాడు. తన తండ్రి ఎంత చెప్పినప్పటికీ కూడా వినకుండా ఈ దురలవాట్లకు బానిసై రోజు వచ్చి ఇంట్లో గొడవపడంతో చివరకు విసిగి వేసారిపోయిన తండ్రి తన కొడుకునే హత్య చేసిన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇదంతా కూడా కామారెడ్డి పరిధిలోని లింగాపూర్ లో చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ ఇలా ఒక కన్న తండ్రి చేతుల్లో కొడుకు హతమవ్వడం జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. కామారెడ్డిలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏసీబీకి చిక్కాడు. కామారెడ్డిలో ఏదైతే 2019 సంవత్సరానికి సంబంధించిన ఒక కేసు విషయంలో ఆ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఇబ్బందులకు గురి చేశాడు. 15,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వారిని విసిగి వేసారిన వారు బాధితులు చివరకు ఏసీబీ డిఎస్పీ రాజశేఖర్ గౌడ్ ని సంప్రదించారు. ఇలా ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటరే ఏసీబీకి చిక్కడం కామారెడ్డి చరిత్రలోనే మొట్టమొదటిగా నిలుస్తోంది. 15,000 రూపాయలు లంచం తీసుకుండగా పట్టుకొని వారిపై కేసు నమోదు చేసి గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలకు రైతులకైతే తీవ్ర నష్టం వాటిల్లుతోంది. సజ్జ జొన్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే జొన్న పంట ఏదైతే జొన్న పండించారు బైబ్యాక్ ఒప్పందంతో జొన్న పంటను వాళ్ళైతే పండించారు. అయితే ఈ వర్షాల కారణంగా జొన్న పంట కొయ్యక మునిపే మొత్తం జొన్నకు మొలకలు వచ్చాయి. ప్రస్తుతం అయితే ఇప్పుడు కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో బైబ్యాక్ ఒప్పందం చేసుకున్న వారు ఆ జొన్న పంటను మేము కొనుగోలు చేయలేము అని చెప్పి రైతులకు చెప్పడంతో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. 200 ఎకరాల్లో ఈ జొన్న పంట అయితే విస్తారంగా పండించారు. బైబ్యాక్ ఒప్పందం చేసుకున్న వారు ఇప్పుడు తీసుకోమనడంతో రైతుల్లో అయితే గందరగోళం నెలకొంది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చెప్పి రైతులు కూడా అంటున్నారు. కామారెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండలం దుర్కిలో ఘోర ప్రమాదం అయితే సంభవించింది. దుర్కి మూల మలుపు వద్ద ఒక కారు అతి వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారు డ్రైవర్ అజాగ్రత్తగా వేగంగా వచ్చి ఈ ఆటోను ఢీకొట్టడంతో ఇదంతా ప్రమాదం జరిగిందని చెప్పి బాధితులు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంత ఆ వేగంగా కారు నడిపి అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏదైతే బాధిత కుటుంబీకులు అయితే తెలియజేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ సిపి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే నందిపేటలో ఏదైతే ఒక ప్రాంతం సమస్యాత్మకంగా ఉంది దాంట్లో అక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎక్కువగా ఫిర్యాదు రావడంతో ఆ ప్రాంతంలో కార్డన్ సర్చ్ నిర్వహించినట్టు పోలీసులు అయితే తెలియచేశారు. ఈ నందిపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 52 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అలాగే 5 ఆటోలను 2 కార్లను, ఎందుకంటే వాటికి సంబంధించిన ధృవపత్రాలు లేకపోవడంతో వాటన్నిటి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. వాటికి సంబంధించిన ధృవపత్రాలను
చూయించి వెహికల్ తీసుకువెళ్లాలని చెప్పి పోలీసులు అయితే కోరారు. అంతేకాకుండా ఈ రూల్స్ పాటించని వారిపై అయితే కఠినంగా వ్యవహరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనబడడం కానీ గ్రామాల్లో తిరిగితే మాత్రం వారి వివరాలు అందించాలని చెప్పి సంబంధిత పోలీస్ స్టేషన్ లో అందించాలని చెప్పి పోలీసులు అయితే కోరుతున్నారు. ఇవి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులు జరిగిన తాజా అంశాలు.